ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు అదేవిధంగా చిట్టెం రామారెడ్డి గారు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. బాధాకరమైన విషయం, దాదాపు 8 గేట్ల 32వ గేట్ అయితే టోటల్గా లీక్ అవుతా ఉంది. ఇప్పుడు ఏమాత్రం రిపేర్ చేసే పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే వాటర్ మొత్తం దూరాల నిండా వాటర్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఎండాకాలంలో మార్చి ఏప్రిల్లో చేయాల్సిన పనులు పట్టించుకోని కారణంగా, కాంట్రాక్టర్ ఫైనల్ అయిన తర్వాత కూడా పట్టించుకోని కారణంగానే ఇలా నీళ్ళన్నీ వేస్ట్ పోతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల మీద ఏదో కక్ష ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. రైతు బంధు విషయంలో కక్ష చూపెట్టిర్రు, రైతు రుణమాఫీలో కక్ష చూపెట్టిర్రు, రైతుకు కావాల్సిన నీళ్ళ విషయంలో కూడా జాగ్రత్త పాటించకుండా నీళ్ళన్నీ వృధాగా పోయే పరిస్థితి. పోయిన సంవత్సరం కృష్ణానదిలో దాదాపుగా 65 టీఎంసీల నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉండి, మన కేటాయింపుల ప్రకారం వాడుకునే అవకాశం ఉన్నా కూడా 65 టీఎంసీల నీళ్లు కిందికి వదిలేదు. అంటే ఎందుకు సకాలంలో మనం లిఫ్ట్ చేసుకోలేక. పోయిన సంవత్సరం మాకు జ్ఞాపకం ఉంది, కోయిల్సార్ లిఫ్ట్ జూరాలకు నీళ్ళు వచ్చిన తర్వాత 12వ రోజు స్టార్ట్ చేశారు. 2 రోజులకు స్టార్ట్ చేసారు, కరెక్ట్ గంటకే మోటార్లు రిపేర్ అయినాయి. మళ్ళీ 12 రోజులకు స్టార్ట్ అయింది. ఏమైందని అధికారులు అడిగితే సార్ మోటార్లు రిపేర్. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా, ఎండాకాలంలో కదా రిపేర్లు చేసుకోవాల్సింది. కేసీఆర్ గవర్నమెంట్లో అన్ని ముందే ఎట్లా రిపేర్లు అవుతా ఉండే. శాంక్షన్ అయిన కాంట్రాక్టర్ ఎందుకు చేయలేకపోయాడు? ముందు మీకు కమిషన్లు ఇవ్వాలి, వాడు అది తట్టుకోలేకనే ఉన్నోడు వీకిడు. ఇవాళ నీళ్ళు ఇవాళ 32 గేట్ కాడ మీరు మంచిగా పెట్టి కెమెరాలు పెట్టి చూడండి, అది వచ్చే ఏప్రిల్ వరకు అట్లే పోతుంటే ఎవడు చేయలేడు. ఇప్పుడు అధికారులు ఎవడు ఎన్ని చెప్పినా కూడా, ఎందుకంటే ఇంత వాటర్ ప్రెషర్కి ఆ గేట్ లేవనే లేవదు ఇప్పుడు. అది అంటే ఆ లీక్ అనేది కంటిన్యూ 24 గంటలు కంటిన్యూగా పోతూనే ఉంటాయి. ఎంత లాస్ ఇప్పుడు అది. ఇలా తాగే నీళ్ళకు కూడా ఇలా జూరాల మీద ఆధారపడి ఉన్నాం అందరం. అందుకే ప్రభుత్వానికి పట్టింపు అనేది ఉండాలా, ప్రజాప్రతినిధులకు అనేది పట్టింపు అనేది ఉండాలా, కన్సర్న్ ఉండాలా. ఇవన్నీ ఏవి లేకుండా నడుస్తుందంటే నడుస్తుందనే ధోరణిలో పోయినందుకు ఇలాగ నష్టం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. జిల్లాకు అంత గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఇస్తే నిజంగా 6 నెలల్లో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టు 18 నెలల నుంచి మూలకు పడ్డది. నిజంగానే కర్వేన వరకు ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. నీళ్లు నిండితే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాలువలు కంప్లీట్ అయిపోతే దాదాపు 80% పాలమూరు జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. వాంటెడ్లీ అవన్నీ కూడా పెండింగ్ పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా జిల్లా ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి పాత పెండింగ్ ప్రాజెక్టులను ఇంకా ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అన్ని సరిచేయాలి. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులను కూడా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇంకా వేరే ప్రాజెక్టులు కావచ్చు, త్వరితగతిన జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఒక అవకాశం వచ్చింది. జిల్లాకు ఇంకా ఎక్కువ గొప్పగా చేయాలన్న తలంపుతో పనిచేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి నిర్లక్ష్యానికి గురైన అధికారుల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్. రోప్ తగిలిపోయింది, అన్ని రకరకాల కాంట్రాక్ట్ ప్రజల నుంచి వస్తే వెంటనే పెద్దలు లక్ష్మారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మేమందరం ఒక మా భూత్పూర్ ఎంపీపీ మదర్ చనిపోతే దినానికి వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటే చెప్పగానే వెంటనే అక్కడ నుంచి ఉట్టిన ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, అసలే పాలమూరు జిల్లా కరువు జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి లిటరసీ ఉన్నటువంటి జిల్లా ఇది, అత్యంత వెనుకబడిన జిల్లా ఇది. ప్లస్ 14 లక్షల మంది వలస జిల్లా. దేశంలోనే చాలా వెనుకబడినది. భూములు ఉన్నా కూడా 2 నదులు ఉన్నాయి, కృష్ణ, తుంగభద్ర 2 నదులు ఉన్నా కరువు కాటకాల్లో కొట్టుమిట్టినటువంటి జిల్లా ఇది. ఇలా 10 సంవత్సరాల కాలంలో వర్షాలు పడ్డవంటే నీళ్లు జూరాలకు రాకముందే కేసీఆర్ గారు ఫోను ఎక్కడెళ్ళం అక్కడ వెళ్ళి ఒక్కొక్కరు ఒక రిజర్వాయర్ దగ్గర నిలబడి కూర్చొని నీళ్ళు వచ్చి వెంబడే గేట్లు తెరిపించుకొని నీళ్ళు తీసుకుపోయే వాళ్ళం. గేట్లు రిపేర్ చేయించే వాళ్ళం, ఎండాకాలమే గేట్ రిపేర్ అయ్యేది. కానీ ఇలా అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే అసలు ఏంది ఇది? వారం 10 రోజులు జూరాల కెపాసిటీ ఎంత ఉందో రోజు అంత కెపాసిటీ నీళ్ళు వృధాగా నదిలో వెళ్ళిపోయినాయి. ఇవాళ నీళ్ళు వస్తున్నాయి. వర్షాకాలం ముందు వచ్చింది, పైన వర్షాలు పడితే నీళ్ళు వచ్చినాయి. ఎప్పుడు జరగలే అట్లా. తొందరగా నీళ్ళు వచ్చినాయి, తొందరగా నాట్లు వేసుకోవాలి, మొన్న ఎండిపోయిన సేన్లు అనుకుంటే ఈరోజు చూస్తుంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే కళ్ళ ముందర నీళ్ళు ఇట్లా పోతున్నాయి. అన్ని రిపేర్లే. ఒక్క రోపు దిగిందని చూస్తే ఒకటి కాదు 10 రోపులు దిగిపోయినాయి. ఇక్కడ 10 రోపులు దిగిపోయినాయి. అన్ని గేట్స్ అన్నీ కూడా, గేట్ వాల్స్ అన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి.
ఆ క్రేన్, ఎమర్జెన్సీ క్రేన్, ఏం క్రేన్ అది? కంప్లీట్గా ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారులు వీటిని రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి, గ్రీసింగ్ చేయాలి, చూసుకోవాలి. ముందే సీజన్ కంటే ముందే వాటిని మరమ్మతులు చేసుకోవాలి అని ఉంటే కూడా అవన్నీ ఏం చేయకుండా నిర్లక్ష్యంతో పని జరిగింది. అంటే ప్రభుత్వ పరిపాలనకు అద్దం పడతా ఉంది ఈ కార్యక్రమం. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రభుత్వం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటుందో అధికారులు కూడా అదే రకంగా ఉంటారు. మరి ఇటువంటి జరగడం దురదృష్టకరం. ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా కంప్లీట్గా నీటిపారుదల రంగం మీద ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తూ ఉంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను కంప్లీట్గా పక్కకు పెట్టి పాత ప్రాజెక్టు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఈ జిల్లాకు వరంగా కేసీఆర్ గారు ప్రకటించి అనౌన్స్ చేసి స్టార్ట్ చేసి దాదాపు 80% పనులు కంప్లీట్ కావడం జరిగింది. ఒక మోటార్ కూడా ఆన్ చేయడం జరిగింది. మా ప్రభుత్వమే వచ్చుంటే 6 నెలల లోపలనే కరువైన వరకు నీళ్ళు తెచ్చే అవకాశం ఉండే తెచ్చి చూపిస్తుంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆ ప్రాజెక్టుల పనులు ఎక్కడెక్కడ పెండింగ్ పెట్టడం జరిగింది. అసలు ఎప్పుడైతే ప్రజల పూర్తిగా అర్థమైపోయింది. ప్రజలు ఇప్పుడు కావు మళ్ళీ కేసీఆర్ వస్తేనే టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే అయితే దిశగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎంత భయంకరంగా ప్రభుత్వం ఈ రాష్ట్రం నడుస్తూ ఉందంటే ఆల్రెడీ రన్నింగ్ ఉన్న స్కీమ్స్ అన్ని కూడా పెండింగ్ పడిపోతూ ఉంది. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను మొత్తం మూలకు పెట్టేసింది. దానికి నిదర్శనమే ఈరోజు మన జూరాల ప్రాజెక్టును చూస్తూ ఉన్నాం. గేట్లు రోడ్లు తెగిపోవడం అనేది, మెయింటెనెన్స్ చేయకపోవడం అనేది దాని తేట తెలంగా కనపడతా ఉంది. ఇంతకుముందున్న మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు లేకుండే. ఏదైనా సరే అక్కడ వర్షం పడ్డది, నారాయణపూర్ కాడ గేట్లు తెరిచిండ్రు అంటే రామ్మోహన్ గేట్లు నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు పంపింగ్ స్టార్ట్ చేయి బీమాది అంటుండే. ఇప్పటికీ బీమాలో మొన్న ఎంబడబడితే ఆఫీసులో ఎంబడబడితే 2 రోజులు అయింది స్టార్ట్ చేసి. మనకు నీళ్ళు వచ్చి ఎన్ని రోజులు అయినాయండి? దాదాపు 15 రోజులు అవుతుంది. ఫస్ట్ భీమా నది వచ్చింది, తర్వాత ఇప్పుడు కృష్ణా నది వస్తూ ఉంది. ఈ అవగాహన కూడా చక్కగా లేదండి అధికారులకు ఎవరికి కూడా. ఇది వాస్తవం. ఎందుకంటే మేము రెగ్యులర్గా ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడ చూస్తున్నాం. కానీ వాళ్ళు ఏది కూడా అధికారులు దీన్ని పట్టించుకోవట్లేదు, చూడగా. ఇప్పటికి సంగం మండలం 5 గేట్లు రిపేర్కు ఉన్నాయి. రేపటి నాడు వెనక్కి ఇట్లా ఫ్లడ్ వస్తే రేపు ఎట్లా చేస్తారు? ఆ డ్యామ్ ఏం చేస్తారు? 10 గేట్లు తెలిసాల్సిన డ్యామ్కి 5 గేట్లు రిపేర్ ఉన్నాయి, బంద్ పడి ఉన్నాయి ఇప్పటికి కూడా. అక్కడ ఒక పని చేసే నాదుడు లేడు, చేసేటని కూడా ఎలగొట్టేసిండు. ఇక సీఎం గారు సమీక్షలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఇప్పుడు కొడంగల్కి నీళ్ళు తీసుకుపోతా అంటున్నాడు భీమా నుంచి, ఏది మన భూత్పూర్ రిజర్వాయర్ నుంచి. అది ఉన్నది ఒక టీఎంసీ నీళ్లు, దానిలో 4 టీఎంసీ నీళ్ళు ఎట్లా తీసుకుపోతాడండి? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? లేదు. తీసుకపోతే ఎట్లా తీసుకుపోతాడు? మళ్ళీ పైప్ లైన్ ద్వారా, కెనాల్ కాదు. అంటే మధ్యలో ఎవరు తీసుకోవద్దు నీళ్ళు, ఇక వాడుకోవద్దు, తాగడానికి కూడా వాడుకోవద్దు, చక్క కొడంగలనే వాడాలి నీళ్ళు అవి. ఇదెంత దౌర్భాగ్యం. ఇంకా పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు దాదాపు 100 కోట్ల బిల్లు పెట్టిరండి. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నారు కాంట్రాక్టు, ఒకటి మెగా వాళ్ళు తీసుకున్నారు. 100 కోట్ల బిల్లు పెట్టిండ్రు వితౌట్ ఎనీ డిఆర్పి లేదు, దానికి సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేవు, ఫారెస్ట్ క్లియరెన్స్ ఏవీ లేవు. అట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు మటుకు చేస్తున్నారు. కానీ ఇట్లాంటి ప్రాజెక్టులకు గండి కొడతారా? మెయింటెనెన్స్ చేయరా? ఎంత ఇది ముఖ్యమంత్రి గారి జిల్లానే కదా, ఆయనకు తెలియదా? తన జిల్లానన్నా కనీసం కాపాడుకోవాలని కూడా ఎంత జ్ఞానం లేదా? ఉంటే ఇవన్నీ ఎందుకైతాయి? కనీసం తీసుకునేటప్పుడు చేసేటప్పుడు కనీసం అవతలను కూడా అడగాలి, అధికారులతో మాట్లాడాలి. ఆ బిల్లు పెడితే సిఈ గారిని ఏమంటాడు? నిన్ను కేసు బుక్ చేసి జైలు వేపిస్తా. బిల్లు వేయమన్నది ఎవడు, కేసు బుక్ చేయమన్నది ఎవడు, జైలు వేపిమన్నది ఎవడు నిన్ను? ఇది వీళ్ళు చేసే తరీకా, ఇది వీళ్ళు చేసే ఇదే మెయింటెనెన్స్ వీళ్ళు చేసేది. ఏం లేదు, దోసుక తినడం తప్పిస్తే వేరేం లేదు ఇక్కడ. ఇప్పటికి కూడా సంగం మంట గేట్లు చక్కగా కాలేదు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి తీసుకుపోతా అంట నీళ్ళు. ఆ భూత్పూర్ రిజర్వాయర్ లెఫ్ట్ మెయిన్, రైట్ మెయిన్ కెనాల్ కొంచెం గేట్లే చక్కగా లేవు. అది స్టార్టింగ్ అప్పటి నుంచి ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా అప్పుడు భీమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, మేమంతా ఉన్నప్పుడే. వాడు చేసిపోయిన తప్పులకు ఇప్పటికి కూడా భరిస్తున్నాం దానిలో. ఈ రోజుకి మన కేసీఆర్ సార్ వచ్చినప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ అని కంప్లీట్ చేసి ప్రతి ఒక్కటి చేసి చూపించి ఈరోజు ఎంతోమంది బతుకులు బాగా చేసిన రోజు మా కేసీఆర్ సార్ది. అట్లనే ఈరోజు భీమా కింద 2 లక్షల ఆయకట్టు వారబెట్టుకుంటున్నాం సార్ మేము. అంటే ఎంతో గొప్ప విషయం ఇది. అట్లా తాను ఏమైనా చేసిండా ఈ 6.5 లోపల? ఏది లేదు. కనీసం పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను ఒక్కదాన్ని ముట్టుకుంటలేడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అయితే.
అది చేస్తే ఇట్లా మన మహబూబ్నగర్ జిల్లా 80% సస్యశ్యామలం అవుతుంది. ఇవన్నీ అర్థం కావా? తాను చూసలేడా? అందుకే చెప్తాం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పుడన్నా కళ్ళు తెరవండి. నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళని పట్టు పెట్టుకుందాం. మొన్ననే చూస్తే రైతులు రోడ్ల మీదకి ఎక్కి నీళ్ళు లేక పంటలు ఎండిపోతే వచ్చి ధర్నాలు చేసి రోడ్లకు అడ్డంగా కంపేసి కూర్చున్నారు. అది మీకు తెలియదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ రాజకీయ నాయకులకు కూడా తెలియదు. మళ్ళీ మేము ఈఎన్సీ గారితో మాట్లాడి తెరిపించుకుంటే నీళ్ళు వచ్చినాయి. ఇది పద్ధతి ఇక్కడ నడుస్తుంది. దయచేసి ఇది కళ్ళు తెరవండి. ఇప్పుడైనా మీ నియోజకవర్గం మీ జిల్లాని మళ్ళీ ఎంతవరకు తీసుకుపోతారో చూస్తాం మేము కూడా. ఎందుకంటే మేము ఎక్కడ ఓటలమైతే కాదు, ప్రతి ఒక్కటి చూస్తాము. మేము దాన్ని ఎక్కడ తప్పు చేస్తే అక్కడ ఎండ కడతాం, అది మాత్రం ఖచ్చితం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.